ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు జూలై 9, 2025. ఈ సంవత్సరంలో ఇది 190వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన యోబు పుస్తకము 40, 41, 42 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 22వ వచనం నుండి 41వ వచనం వరకు. మొదటిగా యోబు 40వ అధ్యాయం. మరియు యెహోవా యోబునకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను: ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇయ్యవలెను. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను: చిత్తగించుము, నేను నీచుడను. నేను నీకేమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒకమారు మాట్లాడితేనే నేను మరల నోరెత్తను, 2 సార్లు మాట్లాడితేనే ఇకను పలుకను. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చెను: పౌరుషం తెచ్చుకుని నడుము కట్టుకొనుము. నేను నీకు ప్రశ్న వేసదను, నీవు ప్రత్యుత్తరమిమ్ము. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధం మోపదువా? దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? ఆడంబర మహత్యములతో నీవు అలంకరించుకొనుము. గౌరవ ప్రభావములను ధరించుకొనుము. నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము. గర్విష్ఠులైన వారిని అందరినీ చూచి వారిని కృంగజేయము. గర్విష్ఠులైన వారిని చూచి వారిని అనగగొట్టుము. దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడనే అనగదొరుకుము. కనబడకుండా వారిని అందరినీ బూడిదలో పాతిపెట్టము. సమాధిలో వారిని బంధింపము. అప్పుడు నీ దక్షిణ హస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్ను గూర్చి ఒప్పుకొనదను. నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచి ఉన్నావు కదా. ఎద్దువలే అది గడ్డి మేయును. దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును. దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి. దాని ఎముకలు ఇత్తడి గొట్టముల వలె ఉన్నవి. దాని ప్రక్కటెముకలు ఇనుప కమ్ముల వలె ఉన్నవి. అది దేవుడు సృష్టించిన వాడిలో గొప్పది. దాన్ని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికిచ్చాను. పర్వతములలో దానికి మేత మొలుచును. అరణ్య జంతువులన్నీ అచ్చట ఆడుకొను. తామర చెట్ల క్రిందను జమ్ముగడ్డి మరుగునను పర్రలోను అది పండుకొనును. తామర చెట్ల నీడను అది ఆశ్రయించును. నదిలోని నిరవంజి చెట్లు దాన్ని చుట్టుకొని ఉండును. నదీ ప్రవాహం పొంగి పొర్లినను అది భయపడదు. యోర్దాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యం విడువదు. అది చూచుచుండగా ఎవరైనా దానిని పట్టుకొనగలరా? ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా? యోబు 41వ అధ్యాయం. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రం వేయగలవా? దాని దవడకు గాలం ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా? నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయునా? నీవు ఒక పిట్టతో ఆటలాడినట్లు దానితో ఆటలాడదవా? నీ కన్యకలు ఆడుకున్నట్టుకై దాన్ని కట్టివేసదవా? బెస్తవారు దానితో వ్యాపారం చేయుదురా? వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారం చేయుదురా? దాని ఒంటి నిండా ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా? దాని మీద నీ చెయ్యి వేసి చూడుము. దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకం చేసుకున్న ఎడల నీవు మరలా అలాగున చేయకుందువు. దాన్ని చూచినప్పుడు మనుషులు దానిని వశపరుచుకుందుమన్న ఆశ విడిచెదరు. దాని పొడ చూచిన మాత్రము చేతనే ఎవరికైనాను గుండెలు అవిసిపోవును కదా. దాన్ని రేపుటికైనాను తెగింపగల శూరుడు లేడు. అట్లుండగా నా ఎదుట నిలువగలవాడెవడు? నేను తిరిగి ఇయ్యవలసి ఉన్నట్లు నాకెవడైనాను ఏమైనా ఇచ్చనా? ఆకాశ వైశాల్యమంతటి క్రిందనున్నదంతయు నాదే కదా.
దాని అవయవములను గూర్చి అయినను, దాని మహాబలమును గూర్చి అయినను, దాని చక్కని తీరును గూర్చి అయినను పలుకక మౌనముగా నుండను. ఎవడైనా దాని పై కవచమును లాగివేయగలడా? దాని 2 దవడల నడిమికి ఎవడైనా రాగలడా? దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు? దాని పళ్ళ చుట్టూ భయంకములు కలవు. భయకంపములు కలవు. దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము. ఎవరునూ తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి. అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి. వాటి మధ్యకు గాలి ఏమాత్రమును జొరనేరదు. ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి. భేదింపు సఖ్యము కాకుండా అవి ఒకదానితో ఒకటి కలుసుకొని ఉన్నవి. అది తుమ్మగా వెలుగు ప్రకాశించును. దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలె ఉన్నవి. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరు. అగ్ని కణములు దాని నుండి లేచును. ఉడుకుచున్న కాగులో నుండి, జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగలేచున్నట్లు దాని నాసికారంధ్రములలో నుండి లేచును. దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. దాని మెడ బలమునకు స్థానము. భయము దాని ఎదుట తాండవమాడుచుండును. దాని ప్రక్కల మీద మాంసం దళముగా ఉన్నది. అది దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నది. అది ఊడి రాదు. దాని గుండె రాతి వలె గట్టిగా ఉన్నది. అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినం. అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుదురు. అధిక భయం చేత వారు మైమరతురు. దాని చంపుటికై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే. ఈటెలైనను బాణములైనను పంట్రకోలలైనను అక్కరకు రావు. ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును. బాణము దానిని పారదోల చాలదు. వడిసెల రాళ్ళు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి. దుడ్డు కర్రలు గడ్డి పరకులుగా ఎంచబడును. అది వడిగా పోవుచుండి ఈటెను చూచి నవ్వును. దాని క్రింది భాగములు కరుకైన చిల్లపెంకుల వలె ఉన్నవి. అది బురద మీద నురిపిడి కొయ్య వంటి తన దేహమును పరుచుకొను. కాగు మసలునట్లు మహాసముద్రమునది పొంగజేయను. సముద్రమును తైలం వలె చేయను. అది తాను నడిచిన త్రోవను తన వెనుక ప్రకాశింపజేయను. చూచిన వారికి సముద్రము నెరసిన వెంట్రుకలుగా తోచును. అది భయం లేనిదిగా సృజింపబడినది. భూమి మీద దాని వంటిది ఏదియూ లేదు. అది గొప్పవాటినన్నిటినీ తిరస్కరించును. గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. అప్పుడు యోబు 42వ అధ్యాయం. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానం లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకం చేయి వీడెవడు? అలాగను వివేచన లేని వాడనైన నేను ఏమీయూ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితిని. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ 2 స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రం అంగీకరించదను. ఎలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించాను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్రందరూ, అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చాను.
యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరీ అధికంగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి యెమీమా అనియు, రెండవదానికి కెజీయా అనియు, మూడవదానికి కెరెంహప్పుకు అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములను ఇచ్చెను. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను, కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతునందెను. క్రొత్త నిబంధన అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 22 నుండి 41 వరకు. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు గల యోదాను, సీలను తమలో ఏర్పరచుకుని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొకయకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికిని తోచెను. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంతియొకయలోను, సిరియాలోను, కిలికియాలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ వద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగెను. కాగా యూదాను, సీలను పంపి ఉన్నాము. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండటకు జాగ్రత్త పడితేరా అది మీకు మేలు, మీకు క్షేమం కలుగును గాక. అంతటి వారు సెలవు పుచ్చుకుని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకుని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యూదాయు, సీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుల యొద్ద నుండి తమను పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానంతో సెలవు పుచ్చుకొనిరి. అయితే పౌలును, బర్నబాయు అంతియొకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువు వాక్యం బోధించుచు ప్రకటించుచు నుండిరి. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభువు వాక్యం ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూతమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారుపేరు గల యోహానును వెంటబెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడాను. అయితే పౌలు పంఫూలియలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంటబెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచాను. వారిలో తీవ్రమైన వాదం కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయారు. బర్నబా మార్కును వెంటబెట్టుకుని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళాను. పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారం చేయుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమెన్.